అంటే మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లం మాకు దీని నుంచి బాధపడుతున్నాము, దీని గురించి మేము చింతిస్తున్నాము, మా ఫ్యామిలీ అంతా ఇలా అయిపోయింది, సో ల్యాండ్ ఎనీ ప్రాబ్లం, జాబ్ ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళు నాకు జాబ్ దొరకట్లేదండి ఏం చేయాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుజుడుని మనము భూమిగా తీసుకుంటాము, కుజుడు ప్లానెట్ మంచిగా ఉంది అనుకుంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ కుజుడునే వారాహి, ఇప్పుడు భూమి నుంచి వచ్చిన ఆవిడ ఉద్భవించిన వారు అంటే వారాహిదేవి. సో ఇప్పుడు కుజ ప్లాన్ ఇప్పుడు కుజ దోషం ఉందండి మాకు పెళ్లి కావట్లేదు అని అనుకుంటాం. సో ఈ ఈ ఈ 9 రోజులలో మీరు పూజ చేసుకోవటం వల్ల అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా వారాయి కవచం చదువుకోవాలమ్మా. సాయంత్రం వేళలో అమ్మవారికి ధూపం వేయాలి, అమ్మవారికి ధూపం అంటే ఇష్టం. 6 తర్వాతనే పూజ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాకంగా నైవేద్యంగా పెట్టాలి, బెల్లం పాకం, బెల్లం పాకంగా నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి అష్టోత్తర శతనామాలు కానీ వారాయి కవచం కానీ ఇవి చదువుకుంటూ ఉంటే మీరు అనుకున్న పనులు 100% అవుతాయి.